దేనబంధుపురం గ్రామంలో ఈ రోజు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసుకున్నటువంటి పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి విచ్చేసిన మన అందరి అభిమాన నాయకుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఉన్న ఏకైక బాహుబలి రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు గారికి వేదికను అలంకరించినటువంటి అతిరథ మహారథులు, నందిగాం మండలం దేనబంధుపురం గ్రామం చుట్టుపక్కల గ్రామాల నుంచి విచ్చేసినటువంటి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, దేనబంధుపురం గ్రామస్తులకు, గ్రామ పెద్దలకు, సోదర సోదరీమణులకు ఎంత వైభవంగా ఈ యొక్క కార్యక్రమం జరిపించడానికి ఆత్మీయంగా కదలి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. పలు సందర్భాల్లో ఎంపీగా మన గ్రామం వచ్చాం, కానీ ఈ రోజు మొట్టమొదటిసారిగా కేంద్ర మంత్రిగా మళ్ళీ మన గ్రామం ఇచ్చేసినందుకు మీకెంత ఆనందం ఉందో మీకంటే ఎక్కువ ఆనందం నాకు ఉందని కూడా తెలియజేసుకుంటున్నాను. నందిగాం మండలం గురించి మాట్లాడుకోవాలనంటే ఎర్రన్నాయుడు గారికి అత్యంత ఇష్టమైనటువంటి మండలం కూడా ఈ నందిగాం మండలం అని తెలియజేసుకోవాలి. అదే రకంగా గత 3 ఎన్నికల్లో 2014, 2019, 2024, 19లో 14లో ఎంపీగా, ఎమ్మెల్యేగా మేమిద్దరం పోటీ చేశాం, గెలిచాం. కానీ చిన్న బాధ ఉండింది, నందిగాం మండలం నుంచి సరైన ఆశించినటువంటి ఓట్లు మనం లభించలేకపోయాయి. ఎప్పుడు కూడా మైనస్ లోనే ఉంటున్నామని. కానీ ఎప్పుడు నందిగాం మండలం విడిచిపెట్టుకోలేదు, చిన్న చూపు చూడలేదు. నందిగాం మండలం గెలవాలంటే ప్రేమతో గెలవాలి, పని చేస్తూనే గెలవాలి, ప్రజలకి అభిమానిస్తూనే గెలవాలని పట్టుదలతో పనిచేశాం. ఏదైతే నెగిటివ్ లో ఉండిందో వడ్డీతో సహా నందిగాం ప్రజలు ఎన్నికల్లో అన్ని కూడా తీర్చేశారని గర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఆ నమ్మకం పెట్టుకున్నటువంటి నందిగాం ప్రజలకు, ముఖ్యంగా మన దేనబంధుపురం గ్రామానికి కూడా మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఎంత ఆశతో, ఎంత అభిమానంతో మా ఇద్దరిని కూడా గెలిపించారో, అచ్చెన్నాయుడు గారు చెప్పినట్టుగా ఈ 5 సంవత్సరాల్లో మన మండలం గాని, మన గ్రామం గాని ఏ పనిని కూడా విడిచిపెట్టకుండా ప్రతి ఒక్క పని పూర్తి చేసే బాధ్యత రాష్ట్ర మంత్రిగా, కేంద్ర మంత్రిగా మేమిద్దరం కూడా తీసుకుంటామని దేనబంధుపురం గ్రామస్తులకి, నందిగాం మండల ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. ఎంత కాన్ఫిడెంట్ గా ఎలా చెప్తున్నామనంటే ట్రాక్ రికార్డు చూడండి మీరు కూడా. 2014 నుంచి 19 వరకు ఆ రోజు మన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు మన గ్రామానికి ఎంత చక్కగా అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయో ఒక్కసారి గుర్తు తెచ్చుకోమంటున్నారు. అప్పటికి కూడా శివారు మండలం అన్నారు. నందిగాం మండలంలో శివారు గ్రామం ఏది ఉందనంటే అది దేనబంధుపురం గ్రామం. ఎంపీలు సరిగ్గా వచ్చేవారు కాదు, ఎమ్మెల్యేలు సరిగ్గా వచ్చేవాళ్ళు కాదు. అసలు మంత్రిగా ఊరు ఎక్కడుందో కూడా తెలియనటువంటి రోజుల్లో కూడా దేనబంధుపురం గ్రామాన్ని మీద దృష్టి పెట్టి సీసీ రోడ్లు గాని, ట్రైన్లు రోడ్లు గాని, మీ చిరకాల కోరికగా ఉన్నటువంటి మొబైల్ టవర్ కూడా పెట్టినటువంటి ఘనత మన తెలుగుదేశం పార్టీ దానికి గుర్తు చేస్తున్నాను. అలాగే ఎన్నో కార్యక్రమాలు మీరు ఎప్పుడు వచ్చినా సరే అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఆ రోజు కార్యక్రమాలు చేశాం. 2019లో ఆశపడ్డాం, మళ్ళీ ప్రభుత్వం వస్తే మిగిలినటువంటి కార్యక్రమాలు కూడా పూర్తి చేద్దాం. మన మండలం, మన గ్రామాలు, మన తాలూకా నియోజకవర్గం, మన జిల్లా బాగుపడుతుంది, ఇంకా గట్టిగా పనిచేయొచ్చని ఆ రోజు అనుకున్నా సరే ప్రజలు ఒక మార్పు కోరుకొని ఆ రోజు వేరే ప్రభుత్వానికి ఆ రోజు పగ్గాలు అప్పచెప్పారు. కానీ 5 సంవత్సరాలు మళ్ళీ మీరే సాక్ష్యం. ఎక్కడైనా సరే ఒక్క పని ఆశించిన విధంగా జరిగిందా ఒక్కసారి మీ అందరికీ కూడా నెమరు వేసుకోమంటున్నాను. మనలాంటి గ్రామాలు కూడా విడిచిపెట్టారు. ఎక్కడ తట్టెడు మన్నేసి ఒక్క కార్యక్రమం లేదు, ఒక్క పైసా ఖర్చు పెట్టి ప్రజలకు మేలు చేసినటువంటిది లేదు. అటువంటి ఆ సందర్భాన్ని మీరందరూ కూడా చూసుకొని మళ్ళీ రాష్ట్రం బాగుపడాలనంటే మళ్ళీ చంద్రన్న ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలోకి రావాలని పట్టుదలతో ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదించి, ఏ రాష్ట్రంలో, దేశంలో ఎన్నో ఎన్నికలు జరిగే 75 సంవత్సరాలు ఈ యొక్క స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి మెజారిటీలు గాని, ఇలాంటి సాహసంగాని ఎక్కడ కూడా మనం చూడలేదు. 175 నియోజకవర్గాల్లో పోటీ పెడితే 164 నియోజకవర్గాలు ఒకే ప్రభుత్వం గెలిచినటువంటి ఘనత మన ఎన్డీఏ ప్రభుత్వం, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే జరిగింది. మెజారిటీలు కూడా చూసుకుంటే 2000, 3000, 5000 కాదు, 50,000, 60,000, 70,000, 90,000 మెజారిటీలతో ఎమ్మెల్యేలు గెలిచారు. 3 లక్షల మెజారిటీతో శ్రీకాకుళం ఎంపీగా మనం గెలిపించినటువంటి సంఖ్యని మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నాను. అది ప్రజల తాలూకా అభిమానం, ప్రజల తాలూకా కోరిక మళ్ళీ ప్రభుత్వం రావాలని. ఆ వచ్చిన విధంగానే మీకు ఇచ్చినటువంటి హామీ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు స్వయంగా చెప్పారు. రాష్ట్రం మొత్తం మీద తిరిగి 3,000 పెన్షన్ మనకి సరిపోవట్లేదు, ముసలి వాళ్ళకి సరిపోవట్లేదు, వికలాంగులకి సరిపోవట్లేదు, వితంతులకి సరిపోవట్లేదు. అటువంటి 3,000 పెన్షన్ ని 4,000 పెన్షన్ చేస్తామని హామీ ఇచ్చాం.
4,000 కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత కాదు, ఎన్నికల ప్రచారం జరుగుతున్నటువంటి ఏప్రిల్ నెల, మే నెల, జూన్ నెల కూడా కలిపి బకాయిలతో సహా ఇస్తామని చెప్పి మాట మీద నిలబడినటువంటి ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారని తెలియజేస్తున్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకటే తేదీ వస్తూనే 4,000 వితంతులకి, వికలాంగులకి 6,000 రూపాయల పెన్షన్ 1వ తేదీన ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ 1ని గాని సెలవు వస్తే, పండగ వస్తే తరువాత రోజు కాకుండా ముందు రోజునే ఆ పెన్షన్లు కూడా పంపిణీ చేస్తున్నాం. అందులోనే భాగంగా ఈ రోజు 31 తేదీనే జనవరి తాలూకా పెన్షన్లు అన్ని కూడా మీకు అందజేస్తున్నాం. మాట ఇస్తే నిలబడడానికి, దాన్ని పూర్తి చేయడానికి ఎంత కష్టమైనా సరే చంద్రబాబు నాయుడు గారు నిలబడతారనడానికి ఇది ప్రత్యేకమైనటువంటి ఉదాహరణ. మనం మొదలు పెట్టామన్నా క్యాంటీన్లు, మళ్ళీ వచ్చిన ప్రభుత్వం మూసేసింది. మళ్ళీ అన్న క్యాంటీన్లు కూడా తెరిపించి 5 రూపాయలకి స్వచ్ఛమైనటువంటి భోజనం పెట్టే పథకం మళ్ళీ మనం పునఃప్రారంభించాం. ఇలా ఎన్నో పథకాలు. మరి గ్యాస్ సిలిండర్లు కూడా మీరు చూసుకుంటే 3 ఉచితమైనటువంటి గ్యాస్ సిలిండర్లు, ఆ పథకం కూడా ఇస్తున్నాం. మళ్ళీ రాబోతున్నటువంటి ఉగాదికి ఆడపడుచులు కోరుకునే విధంగా ఏదైతే బస్సు ఫ్రీ అని చెప్పామో, వచ్చే ఉగాది పండుగ నుంచి ఆ కార్యక్రమం కూడా మన రాష్ట్రంలో శ్రీకారం చుట్టబోతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, భయపడ్డ రైతులందరూ కూడా మన భూములు ఇంకెవరో తీసుకోవడం ఏంటి, మన పత్రాలు ఇంకెక్కడో ఉండడం ఏంటని అటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను కూడా రద్దు చేశాం. పిల్లల ఉద్యోగాల కోసం ఎంత ఆరాట పడే వాళ్ళం. ఒక్క ఉద్యోగం లేదు గత 5 సంవత్సరాల్లో, ఒక ప్రభుత్వ ఉద్యోగం లేదు, ఒక ప్రైవేట్ ఉద్యోగం లేదు. అటువంటిది చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి సంతకం డిఎస్సి మీద సంతకం పెట్టి వేల మంది మన తాలూకా యువతీ యువకులకి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఈ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని గుర్తు చేస్తున్నాను. ఇన్ని కార్యక్రమాలు 6 నెలల్లోనే. ఒక పక్కన చూస్తే కష్టాలు, అంత ఈజీ కాదు ఈ యొక్క రాష్ట్రాన్ని ముందుకు నడిపించడానికి. ఎక్కడ చూసినా అప్పులతో కూడినటువంటి రాష్ట్రం. ఖజానా చూస్తే 1 రూపాయి లేదు. గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి, గత ప్రభుత్వం మొత్తం ఖజానా ఖాళీ చేసి, దోపిడీ చేసి ఎక్కడ పని చేయడానికి 1 రూపాయి కూడా మిగల్చలేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆయన ఆలోచనలు, ఆయన దూరదృష్టి, ఈ రోజు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి తాలూకా సహకారం తీసుకొని అంచెలంచెలుగా మళ్ళీ ప్రోగ్రామ్స్ అన్ని కూడా చేయాలని ప్రతి నెల కూడా వినూత్నంగా కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు మంచి చేసే ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. మనలాంటి గ్రామంలో మళ్ళీ 35 లక్షలు ఇచ్చి ఈ రోజు సీసీ రోడ్స్ అన్ని కూడా చేయిస్తున్నాం. మళ్ళీ భవిష్యత్తులో కూడా ఏ రోడ్డు మిగిలిపోయినా, ఏ ట్రైన్ మిగిలిపోయినా ప్రతి ఒక్క కార్యక్రమం కూడా మన ప్రభుత్వంలో చేసి తీరుతాం. అది కేవలం ఈ గ్రామమే కాదు, చుట్టుపక్కల గ్రామాలు ఏ ఉన్నా సరే అందరూ కూడా ధైర్యంగా మీ తాలూకా పనులు చెప్పండి. ప్రతి ఒక్క కార్యక్రమం కూడా మన ప్రభుత్వంలో చేసి తీరుతాం. ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా చేయడంతో పాటు ముఖ్యంగా మనకు కావాల్సింది ఇందాక చెప్పినట్టు ఉద్యోగాల కోసం దాని మీద దృష్టి పెట్టాం. అచ్చెన్నాయుడు గారు గాని, నేను గాని గెలిచిన తర్వాత మేము అనుకున్నటువంటిది, శ్రీకాకుళం జిల్లా అనంటే ఎప్పుడు వలసల జిల్లానే. మన దగ్గర ఎంత చదువుకున్నా సరే ఎక్కడో దూర ప్రాంతాలకు వెళ్లి పనిచేస్తున్నారు, విదేశాలకు వెళ్లి పనిచేస్తున్నారు. అజయ్ కుమార్ గారు ఇప్పుడే చెప్పారు, ఎక్కడో అబుదాబిలో, ఎక్కడో దుబాయ్ లో, సింగపూర్ లో, కువైట్ లో అలాంటి ప్రాంతాలకు వెళ్లి నానా ఇబ్బందులు, కష్టాలు పడి అక్కడ జైళ్ళంట తిరుక్కొని ఫోన్లు చేసి, వాట్సాప్ లో వీడియోలు పెట్టి, అయ్యా మాకు మళ్ళీ తిరిగి మన ప్రాంతానికి తీసుకొని రావండి ఈ రోజు కష్టాల మీద ఈ రోజు ఎంతో మంది ఫోన్ చేస్తున్నారు. మరి వాళ్ళందరికీ కూడా పరిష్కారం ఏంటి? ఇక్కడే ఉద్యోగాలు రావాలి, పెట్టుబడులు ఇక్కడే రావాలి. శ్రీకాకుళం జిల్లాలో పెట్టుబడులు అన్ని కూడా తీసుకొని వచ్చి కంపెనీలు ఇక్కడ పెట్టించాలి. దానికోసం అచ్చెన్నాయుడు గారు, నేను మాకున్నటువంటి పదవులు వినియోగించి ఎంతో మంది పెద్ద పెట్టుబడిదారులతో మాట్లాడుతున్నాం. వాళ్ళందరికీ కూడా శ్రీకాకుళం ఆహ్వానించి మీరు ఇక్కడ పెట్టండి అని మేము చెప్తున్నాం. 1 సంవత్సరం మీరు అందరూ కూడా చూస్తూ ఉండండి. పెద్ద పెద్ద కంపెనీలు తెచ్చి వాళ్ళతో ఇక్కడ పెట్టుబడులు పెట్టించి ఇక్కడ మన చదువుకున్నటువంటి యువతి యువకులకి మరి ఎక్కడికో వెళ్లకుండా ఇక్కడే అవకాశాలు కల్పించే విధంగా చర్యలు తీసుకుంటామని మా యువతి యువకులందరికీ కూడా తెలియజేస్తున్నాం. అది జరగాలనంటే ముఖ్యంగా కనెక్టివిటీ మనం పెంచాలి. రోడ్డు కనెక్టివిటీ బ్రహ్మాండంగా ఉంది. అలాగే మనకి అద్భుతమైనటువంటి సముద్రం ఉంది. పోర్టు కనెక్టివిటీ పెంచాలి. ఛాలెంజ్ గా అచ్చెన్నాయుడు గారు తీసుకున్నారు. వచ్చే జూన్ కల్లా మనం మొట్టమొదటి షిప్ ని మన మూలపేట పోర్టుకి తీసుకొని రావాలని ఆయన కూడా ఈ రోజు కృషి చేస్తూ ఆ కార్యక్రమం చేస్తున్నారు. మరి విమానయాన శాఖకు మంత్రిగా ఉన్నాను, నేను కూడా విడిచిపెట్టేది లేదు. ఒక ఎయిర్పోర్ట్ కూడా శ్రీకాకుళంలో పెట్టాలని నేను కూడా దాని మీద కష్టపడి ఈ రోజు ప్రయత్నం చేస్తూ ముందుకు నడుస్తున్నాను. అలాగే మనకు దగ్గరలో భోగాపురం, విజయనగరం జిల్లాలో ఉంది. అక్కడ ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ ను కూడా పూర్తి చేయాలి. 2 సంవత్సరాలు అన్నారు,
2 సంవత్సరాలు అయితే కాదు 8 నెలల ముందే పూర్తి చేయాలని వాళ్ళ మీద కూర్చొని మరి పనిచేయించి భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా తొందరగా పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నాం. అలా ఈ యొక్క ప్రాంతాన్ని అన్ని విధాలుగా గాలిలో వస్తామన్నా, సముద్రంలో వస్తామన్నా, రోడ్డు మార్గంలో వస్తామన్నా, రైలు మార్గంలో వస్తామన్నా అన్ని కనెక్టివిటీ గాని మన శ్రీకాకుళం జిల్లాకి బ్రహ్మాండంగా ఉంటే దేశం నుంచే కాదు విదేశాల నుంచి కూడా పెద్దలందరూ కూడా వచ్చి మన ప్రాంతంలో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉంటారు. అటువంటి శ్రీకాకుళం జిల్లా తయారు చేయాలనేదే మా లక్ష్యం అనేది కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. దానికి మీరందరూ కూడా సహకరించాలి. గతంలో కాకుండా దూరదృష్టితో మనం అందరం ఆలోచించాలి. రైతాంగం ఉన్నారు, కష్టపడుతున్నారు. కానీ ఈ రోజు రైతుల తాలూకా పరిస్థితి చూసి ఎవరు పెద్దలందరూ కూడా మళ్ళీ తిరిగి నాగలివ్వట్లేదు. పిల్లలకి పలకం ఇస్తున్నారు. చదువుకోండి, మంచి ఉద్యోగాలు సంపాదించుకోండి, ఇంజనీరింగ్లు చేయండి, డిగ్రీలు చేయండి అని కష్టపడి చిన్నప్పటి నుంచి కూడా డబ్బులు పోగేసుకుని వాళ్ళకి అన్ని కాలేజీల్లోనూ చదివిస్తున్నాం. అటువంటి చదువుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చినప్పుడే మన ప్రాంతం మరొక తరం ఈ రోజు బాగుపడుతుందనే ముఖ్యంతో మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. దాని మీద దృష్టి పెట్టి మేము కార్యక్రమాలు చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం కూడా చాలా సహకరిస్తుంది. నరేంద్ర మోదీ గారు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అంటే చాలా నమ్మకం ఆయనకి. చంద్రబాబు నాయుడు అంటే చాలా గౌరవం ఆయనకి. అటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏ సమస్య తీసుకెళ్లినా సరే కేంద్రం నుంచి నేను కూడా మీటింగుల్లో ఉంటున్నాను. ఇద్దరు కూడా ఒక అన్నదమ్ముల్లాగా ఒకరు రాష్ట్రాన్ని నడిపించాలని, మరొకరు దేశాన్ని ముందుకు నడిపించాలని చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోదీ గారు మంచి ఆలోచనలతో వాళ్ళందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు నడిపిస్తున్నారు. అందులో ఏది రాష్ట్రానికి జరిగినా, దేశంలో ఏది జరిగినా అత్యధికంగా మన శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి చెందే విధంగా కేంద్ర మంత్రిగా ఒక అవకాశం వచ్చింది కాబట్టి దాన్ని ఖచ్చితంగా వినియోగించుకొని మన జిల్లాని పూర్తి శాతం అభివృద్ధి చేయడానికి ఎప్పుడూ కూడా నేను ప్రజల మనిషిగా ఉంటానని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఆ రోజుల్లో ఎర్రన్నాయుడు గారు ఆ రోజు ఒక్క అవకాశం వస్తే బ్రహ్మాండంగా అభివృద్ధి చేశారు. మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. దేశంలోనే ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిగా ఎర్రన్నాయుడు గారు అంటే ఈ రోజుకి కూడా ఎంతో మంది ముఖ్యమంత్రులు, ఎంతో మంది పెద్దలందరూ కూడా నాయకుడు అంటే అలా ఉండాలని ఈ రోజు కూడా మెచ్చుకుంటున్నారనంటే ఒక ఆదర్శమైనటువంటి రాజకీయ నాయకుడు లాగా పనిచేశారు. అటువంటి వ్యక్తికి వారసుల్లా అచ్చెన్నాయుడు గారికి నాకు ఈ రోజు అవకాశం వచ్చిందనంటే పైనున్నటువంటి స్వర్గీయ కింజరాపు ఎర్రన్నాయుడు గారి తాలూకు ఆశీస్సులు, మా ముందున్నటువంటి ప్రజలు మీ అందరి తాలూకు ఆశీస్సుల వల్లే అది మేము ఎప్పుడు కూడా మర్చిపోమని మీకు తెలియజేస్తూ, నిరంతరం మీకు మంచి చేయడానికి అది ఎంత కష్టమైనటువంటి పని అయినా సరే ఆ సమస్యను పరిష్కరించడానికి మా వంతు శక్తి వంచన లేకుండా కృషి చేస్తూ ఈ యొక్క రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో, మన జిల్లాని అభివృద్ధి చేయడంలో, ప్రగతి పదంలో నడిపించడంలో మేము ఎల్లప్పుడూ కూడా ముందుంటామని తెలియజేసుకుంటున్నాను. దేనబంధుపురం గ్రామం ఇప్పుడే మీరు అందరికీ కూడా నిత్యం కూడా మీరు చూస్తున్నారు. మేము ఎప్పుడో ఒకసారి వస్తున్నాం. ఆ ఒక్కసారి వచ్చినప్పుడే ఆ ఇబ్బంది మేము చూస్తున్నాం. ఏంటది? రోడ్డు తాలూకా ఇబ్బంది. అసలు నేరుగా వస్తే 500 మీటర్లు ఈ రోజు చుట్టూ తిరిగి రావాల్సి వస్తుంది. కానీ అచ్చెన్నాయుడు గారు చెప్పినట్టు అది మీరందరూ కూడా చాలా క్షుణ్ణంగా ఆలోచించాలి. ఆ ఒక్క దగ్గర మాత్రం మీరు మనసు పెట్టి ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తే తరతరాలు కూడా గుర్తు పెట్టుకుంటాయి. మంచి చేసే పని ఏ ఒక్కరు కూడా మర్చిపోరు. అది ప్రతి ఒక్కరు కూడా మీరు అందరూ కూడా ఆలోచించండి. ఈ రోజు దిమ్మిడితాల గ్రామం గాని, దేనబంధుపురం గ్రామం గాని మీరు ఆ మంచి పని కోసం రైతులందరూ కూడా సహకరించి ఈ రోజు ముందుకు వస్తే 20, 30, 40 సంవత్సరాల తర్వాత కూడా ఫలానా వ్యక్తులు ఆ రోజు మన కోసం ఆలోచించి ఆ మంచి పని చేశారా, శభాష్ అని అప్పటి వరకు కూడా అనుకుంటారు. కాబట్టి ఎవ్వరూ కూడా ఆ యొక్క పని స్వార్థంగా కాకుండా గ్రామాల గురించి, భావితరాల గురించి ఆలోచించి ఒక మంచి ముందడుగు వేయమని కూడా మీ అందరికీ కూడా కోరుకుంటున్నాను. నిధులు తెచ్చే బాధ్యత మాది, అభివృద్ధి చేసే బాధ్యత మాది. కానీ సహకరించడంలో మాత్రం మీరు మంచి మనస్సు మీరందరూ కూడా ఆలోచించండి. మన నియోజకవర్గంలోనే ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. చిన్న చిన్న సన్నమైనటువంటి రోడ్డులు అచ్చెన్నాయుడు గారు పట్టుబట్టారు. అప్పుడు అయ్యా దూరదృష్టితో ఆలోచించండి. ఒక కోట బొమ్మాలి గాని, సంత బొమ్మాలి గాని, నిమ్మాడు గాని, టెక్కలి గాని, నందిగామ రోడ్డు గాని అన్ని కూడా ఎలా ఉండేవి. కానీ అచ్చెన్నాయుడు గారు మంత్రిగా ఉన్నప్పుడు మన నియోజకవర్గం రూపురేఖలు మారాలనంటే రోడ్డులు వెడల్పు కావాలి, రాకరపోకలకి బాగుండాలి, బస్సులు బ్రహ్మాండంగా తిరగాలని ఆ రోజు అన్ని అభివృద్ధి చేస్తే ఈ రోజు బ్రహ్మాండంగా డెవలప్ అయిన ఆ విలేజెస్ అన్ని కూడా. అలాగే మన తాలూకా ప్రాంతం గిరిజన ప్రాంతం ఉంది, పేదవాళ్ళు ఉన్నారు, అలాగే కూలి పనులు చేసే వాళ్ళు ఉన్నారు, రైతులు ఉన్నారు. వాళ్ళ జీవితాలు బాగుండాలంటే రోడ్డు మాత్రం ఖచ్చితంగా మనం చేసి తీరాలి. పెద్ద రోడ్డు చేసుకోవాలి. అది తామరాపల్లి జంక్షన్ నుంచి ఇక్కడ తూముకొండ వరకు జరగాలి.
అది ఖచ్చితంగా చేయడానికి మేము అందరం కూడా సిద్ధంగా ఉన్నాం. ఈ దారి పొడవునా ఉన్నటువంటి గ్రామాలు మీరు కూడా ఒక సంకల్పంతో ముందుకు వస్తే మీ తాలూకా సహకారాన్ని వమ్ము చేయకుండా మీరు కూడా మంచి పని జరిగిందని అనుకునే విధంగా మేము కార్యక్రమాలు చేస్తామని తెలియజేసుకుంటున్నాం. ఇంకొక ముఖ్యమైనటువంటిది మన ఇంటింటికి కొలాయి కార్యక్రమం. ఆ రోజు ఎన్నికల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు మా అందరికీ చెప్పారు, మీరు ఎక్కడ ఓట్ల కోసం వెళ్ళినా సరే ఖచ్చితంగా చెప్పండి, ప్రతి ఇంటికి కూడా మన ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంటింటికి కూడా కొలాయి వేసి మంచి త్రాగునీరు కూడా వాళ్ళ ఇంటికి ఇద్దామని ఆ మాట మీద నిలబడి ఉన్నాం. అది కొంత డబ్బు ఎక్కువతో కూడిన పనే అయినా సరే ప్రజలకి మాట ఇచ్చామంటే అది చేసి తీరాలని అక్కడక్కడ నుంచి కూడా డబ్బులు పోగేసి ఆ యొక్క ఇంటింటికి కొలాయి కార్యక్రమం కూడా చేయడానికి ముందుకు వెళ్తున్నాం. ముందుగా మన శ్రీకాకుళం జిల్లాలో టెక్కల్లోనే పూర్తిగా చేయాలన్న ఆలోచనతో అచ్చెన్నాయుడు గారు ఒక కార్యక్రమానికి కూడా రూపకల్పన చేశారు. కేంద్రం తాలూకా సహకారం తీసుకొని వీలైనంత త్వరగా అది గ్రౌండ్ అయ్యే విధంగా నేను కూడా దానికి సహకరిస్తానని సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రజల సంక్షేమం, ప్రజల అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు, ప్రజల బాగోకులు ఇవే స్తంభాలుగా చూసుకొని రాజకీయాలు ఈ రోజు చేస్తున్నాం. ఎర్రన్నాయుడు గారు నేర్పించినటువంటి రాజకీయం అది. ఈ రోజు చూడండి, మీరు కూడా ఒకే కుటుంబంలో ఒక రాష్ట్ర మంత్రి, కేంద్ర మంత్రి ఉన్నారు. ఎవరైనా ఎదురు తిరిగితే ఇంకేదైనా చేయగలరా? ఎవరైనా సరే ఎక్కడ కాదు, ఢిల్లీ వరకు కూడా ఎవరైనా చేయగలరా? కానీ 6 నెలలు అవుతుంది, పల్లెత్తి మాట ఏ ఒక్కరికి కూడా అనలేదు. చాలా మంది ఎన్నో కూస్తూ ఉన్నారు, మీరు కూడా చూశారు. ఇప్పుడే యూట్యూబ్ లో ఓపెన్ చేస్తే ఎన్నెన్ని మాటలు వస్తాయో, ఎవరు ఎన్నెన్ని కోతలకు వస్తున్నారు అందరూ కూడా తెలుసు. కానీ మా ఎవరికి కూడా కక్షలు గాని పగలు గాని ఎవరికో ఏదో చేసేయాలి, ఎవరి మీద కేసులు పెట్టేయాలన్న ఆలోచన మాకు ఎప్పుడు కూడా అచ్చెన్నాయుడు గారికి కానీ నాకు కానీ ఎప్పుడు కూడా ఉండదు. తెల్లవారు లేచి రాత్రి వరకు ఫలానా వ్యక్తి వచ్చాడు, ఒక పని మీద వచ్చాడు, అది ఏ రకంగా చేస్తే ఆ పని అయిపోతుంది, వాళ్ళ అభిమానం ఎలా సంపాదించుకుందాం, వాళ్ళ గుండెల్లో కాస్త చోటు ఎలా సంపాదించుకుందాం అన్న ఆలోచనే పొద్దున్నే లేస్తాయి తప్ప ఏ ఒక్కరి మీద పగ సాధించుకునేటటువంటి వ్యక్తిత్వం అది ఎప్పుడు కూడా కాదు. ఆ రకంగా కార్యకర్తలు కూడా మంచి చేయడానికి మీరందరికీ కూడా రండి. కానీ ఎవరైనా అడ్డదారుల్లో తప్పు చేసిన వాళ్ళు ఉంటే మాత్రం దానికి చట్టం మాత్రం వాళ్ళకి విడిచిపెట్టదు. అది ఒక్కటి మాత్రం మీరు గుర్తు పెట్టుకోండి. దాని మీద మనం తిరుగుబాటు చేయక్కర్లా, చట్టం తన పని తను చేసుకుంటూ వెళ్తుంది. కాబట్టి నమ్మకంతో కార్యకర్తలు కూడా పాజిటివ్ గా మీరందరూ కూడా ముందుకు వచ్చి కార్యక్రమాలు చేయండి. అంచెలంచెలుగా రాష్ట్రం ముందుకు వెళ్లే కొద్దీ ఆ బెనిఫిట్ అందరికి కూడా అందుతుంది. కార్యకర్తలు కూడా మంచి కార్యక్రమాలు చేసే అవకాశం కూడా భవిష్యత్తులో లభిస్తుంది. అందుకని ప్రతి ఒక్కరు కూడా మంచి సంకల్పంతో మీరందరూ కూడా ముందుకు వస్తారని తెలియజేసుకుంటూ ఈ రోజుతో 2024 ముగించుతున్నాం. 25లోకి అడుగు పెడుతున్నాం. సంక్రాంతి కూడా దగ్గరలోనే ఉంది. ప్రతి ఒక్కరికి కూడా నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు కూడా అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. ఈ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన నుంచి సంక్రాంతి వరకు కాదు, ప్రతి రోజు ప్రతి నెల కూడా పండగలాగే మారింది. 1వ తేదీ చూస్తున్నారు, ఇది ఒక పండగ, పెన్షన్ల పండగ. కానీ నిత్యం కూడా అందరూ కూడా ఎలక్షన్లు అయిపోయిన తర్వాత రిజల్ట్లు చూస్తే అందరూ కూడా సంతోషంగా బయటకు వచ్చారు. ఏదో అప్పుడు స్వాతంత్రం వచ్చినప్పుడు బ్రిటిష్ వాళ్ళు వదిలి వెళ్ళిపోతే భారతదేశంలో ఏ రకంగా పండగ జరుపుకున్నారో ఈ ప్రభుత్వం వెళ్ళిపోయిన తర్వాత అందరూ కూడా ఆ రకంగా పండగ జరుపుకున్నారు. ఎందుకనంటే స్వాతంత్రం లేకుండా చేశారు. ఒక మాట అనడానికి లేదు ఎవరికి కూడాను, ఒక కష్టం చెప్పుకోవడానికి లేదు ఎవరికి కూడాను, ఒక ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్య ఎవరి దగ్గరికి వెళ్లాలో చెప్పుకోవడానికి లేదు. అందరికీ బాగా బిగిసిపోయినట్టుగా అందరు కూడా ఉండి ఎక్కడ సమాధానం చెప్పాలో బూత్ దగ్గరికి వెళ్లి ప్రతి ఒక్కరు కూడా గట్టిగా సమాధానం చెప్పారు. అందరూ కూడా ఈ రోజు ముందుకు వచ్చి ఆనందంగా ఈ రోజు ఈ ప్రభుత్వంలో ముందుకు నడుస్తున్నారు. ఏ సమస్యలు ఉన్నా సరే మా దగ్గరికి రండి, ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాం. అందరూ కూడా అందుబాటులో ఉంటాం. ఏ సమస్య ఉన్నా మా దగ్గరికి తెస్తే మీ సమస్య మా సమస్యగా చేసుకొని మేము పనిచేస్తామని మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ రోజు దేనబంధుపురం గ్రామంలో ఇంత చక్కనైన వాతావరణంలో ఈ కార్యక్రమం జరగడం చాలా శుభసూచకం. అది కూడా కొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి సందర్భంలో ఇంత మంచి కార్యక్రమం జరిగింది. రాబోతున్నటువంటి సంవత్సరం మన తాలూకా రాష్ట్రానికి అలాగే మన జిల్లాకి, ముఖ్యంగా మన తాలూకా టెక్కలి నియోజకవర్గం నందిగా మండలానికి, ఇక్కడ ఉన్నటువంటి రైతాంగానికి, మన యువతి యువకులకి అందరికీ కూడా మంచి జరిగేటటువంటి సంవత్సరంగా ఉండాలి. అందరూ కోరుకున్నటువంటి కార్యక్రమాలు జరగాలి. మనకి చక్కనటువంటి వర్షాలు పడి మనకి మంచి వ్యవసాయం కూడా బాగా జరిగి అన్ని రకాలుగా కూడా అనుకూలమైనటువంటి కార్యక్రమాలు జరగాలని ఆ భగవంతుని కూడా కోరుకుంటూ మీ అందరికీ కూడా మరొకసారి నా తాలూకా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జన్మ.